దేశంలో జనగణనతో పాటు కులగణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశామని గుర్తు చేశారాయన. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లోంచి 10 నుంచి 15% కోత పెడతామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్లున్న చోట కోఆప్షన్ కార్పొరేటర్స్ గా ట్రాన్స్జెండర్స్ ను నామినేట్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు నిధులను ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణనను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య, వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వము ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది. సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణను 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్లకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా నా విజ్ఞప్తి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో కోఆప్షన్ కార్పొరేటర్స్ గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది. అందులో ప్రతి కార్పొరేషన్ లో ఒక ట్రాన్స్జెండర్ కి కార్పొరేటర్ గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది.